చెప్పు, పేరు చెప్పండి మీది? నా పేరు బి రాజు సార్. హ్మ్. నార్కల్ డిస్టిక్ కలకుర్తి మండల్ హ్మ్. లింక్సన్పల్లి విలేజ్ నాది. ఓకే. ప్రాబ్లమ్ ఏముండే? అయితే నాకు స్టార్టింగ్‌లో అప్పుడు 2019లో నాకు కొంచెం బ్యాక్ పెయిన్ లెక్క వచ్చి పూర్తిగా కాలు చేతులు పడిపోయినట్టు అనిపించిందనమాట. అయితే అప్పుడు ఉస్మానియా హాస్పిటల్‌లో నాకు ఆపరేషన్ అయింది. బ్యాక్ పెయిన్ ఆపరేషన్. సర్జరీ చేసిర్రు. చేసినంక ఒక ఒక 3 ఇయర్స్ బానే ఉన్నది. మళ్ళా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు మళ్ళా ఈ ఎన్‌ఎస్ఐ కాలు సయాటిక్ వచ్చిందనమాట. అంటే ఈ నుంచి ఇప్పుడు మొత్తం కాలు లాగడం, ఇక్కడ ఎంత తిమ్మిరి రావడం అనేది జరిగింది. అయితే అప్పుడు సార్ దగ్గరికి రావడం, నేను కన్సల్ట్ అయ్యి సార్‌ని కలవడం, ఆ సారు చూసి ట్రీట్మెంట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అసలు బాగున్నది. పూర్తి తక్కువైపోయింది అప్పుడు. మళ్ళా ఒక 1 మంత్ బ్యాక్ మళ్ళా నాకు ఇక్కడొచ్చిందనమాట ఈ కాలు. ఇప్పుడు చేసి ఎన్ని ఇయర్స్ అయింది ఆ కాల్ చేసి? ఆ కాలు చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయిందా? తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే కాల్ వచ్చింది. అవును సార్. 3 ఇయర్స్ తర్వాత రైట్ లెగ్ వచ్చింది. రైట్ లెగ్ అప్పుడు లెఫ్ట్ వచ్చింది. చేసాము. ఓకే. ఈ రైట్ లెగ్ వచ్చింది. నిన్న మొన్న సార్ దగ్గరకొచ్చినా మళ్ళా చూసిన సారు ఇప్పుడు చాలా బాగుంది. మంచిగా ఉంది ఇప్పుడు. పెద్ద ఇబ్బంది లేదనమాట. ఇప్పుడైతే చాలా బాగుంది సార్ నాకు ఇప్పుడైతే. హ్మ్. నిన్న మొన్న మరీ విపరీతంగా వస్తున్నాయి మొత్తం. ఎంత ఇట్లా పడి. ముందల ఇట్లాగా. హ్మ్. ఈ ముందు బ్యాక్ అంతా వస్తున్నాయి బాగా. హ్మ్. ఇప్పుడు నాకు ఎలాంటి నొప్పి గాని, గుద్దడం గాని, ఈ హ్మ్. తిమ్మిరి ఉండే ఈ పక్కంతా. హ్మ్. ఈ తిమ్మిరి గాని ఇప్పుడైతే ఏం లేదు ఇంక. హ్మ్. అట్లా పెడితే చాలా బాగుంది సార్ నాకు. హ్మ్. సార్ కూడా ఏంటంటే మనకు ఇలాంటి ట్రీట్మెంట్ మనం చేసుకోవాలంటే అసలు యువతనికి పోయినా గాని ఇది సర్జరీ చేయాలనడం, లేకపోతే ఒక 2,00,000, 3,00,000 రావడం గాని చాలా వరకైతే ఎవరు అనుకున్నా అట్లే చెప్పారనమాట. అలాంటిది మనకిప్పుడు చాలా తక్కువలా ఇంత పెద్ద ట్రీట్మెంట్ కూడా మన సర్జరీ లేకుండా జస్ట్ ఒక ట్రైనింగ్‌తోన సార్ మనకు ఇక్కడ హైదరాబాద్‌లో దేవుడిలాగా మనకు ఉండడం వల్ల చాలా నాకైతే అసలు చాలా బాగా అనిపిస్తుందనమాట. సారు ఒక దేవుడిలాగా ఇక్కడ ఉండడం మనకు. ఎందుకంటే ఇలాంటి పెయిన్స్ వచ్చినోళ్ళకి, అనుభవించినోళ్ళకు బాగా అర్థమైతది. అంటే ఇలాంటి పెయిన్స్ చాలా వరకు వచ్చినోళ్ళకు వాళ్ళకి అర్థమైతది. ఎంత ఎంత బాధ ఉంటది లోపట అసలు. ఎంత విపరీతమైన మంట ఉంటదసలు. తిననీకి గూడా రాదు. పండుకోనికి గూడా రాదు. అలాంటిది అసలు నేను చాలా హాస్పిటల్‌కి పోయినా సరే నాకక్కడ సర్జరీ చేయాలి, లేకపోతే వేరే వేరే రకాలుగా చెప్పడం వల్ల మస్తు అమౌంట్ లాస్ అయిపోయినా. అలాంటిది సార్థానికొచ్చి ఇక రావడం తక్కువ అమౌంట్‌లో అసలు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేయడం. అసలు సార్ నాకు దేవుడు లెక్క అయిపోయారు సార్. అసలు దేవుడు ఎక్కడో తెలవదు గానీ సార్ దేవుని రూపంలో మనకసలు ఎందుకంటే సార్ ఇప్పుడు ఆ పెయిన్ అనేది భరించలేక అర్థం సార్ అసలు. అవునవును. ఎంత పెయిన్ ఉంటదనేది అసలు చెప్తుంటే నాకే అసలు ఏడుపొస్తుంది గానీ అట్లా. పర్లేదు, తగ్గింది గదా! పర్లేదు. నా ప్రయత్నం నేను చేశాను. నీకు బాగయింది. అది దేవుడి దయ అది. ఓకే సార్. అంతే. స్వామీజీ ఆశీర్వాదం అంతే. థాంక్ యూ సార్. మంచిది. వెల్కమ్. ఓకే సార్.